ప్రిపేర్ అయ్యి వచ్చాను. కల్కి 2898 AD మూవీ నుంచి వచ్చిన రిలీజ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ రిలీజ్ ట్రైలర్తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంకో 5 రోజుల్లో సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. దాదాపు 400 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్తో సినిమా బరిలోకి దిగబోతోంది. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ ప్రస్తుతం రిలీజ్కు అంతా రెడీ అవుతోంది. మిగతా చిత్రాల రిలీజ్ డేట్లు దగ్గర పడితే ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అంటూ మీడియా ముందుకొచ్చి హంగామా చేస్తుంటారు. కానీ కల్కి టీం మాత్రం సైలెంట్గానే ఉంటుంది. ముంబైలో మీడియాతో ముచ్చటించారు. ఆ ప్రెస్ మీట్కి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోనే వంటి వారు వచ్చారు. మళ్ళీ హైదరాబాద్లో ఈవెంట్ అంటే వాళ్ళు వస్తారో లేదో చూడాలి. మరి అసలు ఈవెంట్ అంటూ ఉండదని తెలుస్తోంది. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఎక్కువగానే వైరల్ అవుతున్నాయి. ఏ ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందనే లెక్కలు అంచనా వేసి చెప్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో కూడా చెప్పేస్తున్నారు. నైజాంలో 70 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్లో 15 కోట్లు, వెస్ట్లో 11 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్లు, అలా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 180 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే ఈ లెక్కన తెలుగు స్టేట్స్లో 400 కోట్ల గ్రాస్ వరకు కొల్లగొట్టాల్సింది. మరి ఈ రేంజ్లో వసూళ్లు వస్తాయో లేదో చూడాలి. ఓవర్సీస్లో ఈ మూవీ 70 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, హిందీలో 85 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 385 కోట్ల బిజినెస్ చేసిందట. అంటే ఈ లెక్కన కనీసం 400 కోట్లు వస్తే గానీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాదని తెలుస్తోంది. అయితే ప్రభాస్ మూవీకి 2-3 రోజుల్లోనే 3 నుంచి 400 కోట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ కాస్త పాజిటివ్ టాక్ వస్తే ఇక 1000 కోట్లు కొట్టడం పెద్ద విషయం కాదని తెలిసిందే.